మెదక్ జిల్లా మెదకులో జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్టీల మధ్యన జరుగుతున్న ఎన్నికలు కాదు. మెదకులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి కాదు. అగ్రకుల ఆధిపత్య దొరలకు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. నేను నా మెదకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆధిపత్య దొరలను ఓడించి బీసీల ఆత్మగౌరవాన్ని మీరు ఎలుగెత్తి చాటాలంటే ఇక్కడ ఒక బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజు నిలబడ్డాడు. నీలం మధు ముదిరాజుకు బీసీలందరూ అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో 60 నుంచి 70% పైగా బీసీ కులాలు ఉన్నాం. 60 నుంచి 70% బీసీ కులాలు ఉన్నాం. బీసీ కులాలు మనకు టికెట్ ఇచ్చినప్పుడు, ఒక పార్టీ ఒక జాతీయ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బీసీ కులాలకు సంబంధించిన అందరూ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఏకమై ఇవాళ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ ఎజెండా ఉన్నది. ఇక్కడ టికెట్ ఇచ్చింది కూడా ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది. కాబట్టి బీసీలందరూ ఆత్మగౌరవ నినాదంతో ఇవాళ మన వాణ్ణి గెలిపిస్తే, రేపు పార్లమెంట్లో నీలం మధు ముదిరాజుని గెలిపిస్తే మన పక్షాన బీసీల పక్షాన రేపు పార్లమెంట్లో బీసీల బాణి వినిపిస్తాడు. అదేవిధంగా మన ఆత్మగౌరవాన్ని ఇవాళ మెదకు గడ్డ మీద ఎగిరేస్తాడు. ఇవాళ బీసీల ఐక్యతను చూపిస్తే రేపు భవిష్యత్తులో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఒక అగ్రకుల సంబంధించినటువంటి నాయకులను కాదని బీసీలను గెలిపించారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా బీసీలకే ఇస్తారు టికెట్లు. మీరు కనుక బీసీని కనుక పొరపాటునో గ్రహపాటునో ఒక బీసీకి టికెట్ ఇస్తే మనం ఓన్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఈ పార్టీలన్నీ ఇవాళ అగ్రకులాలకే టికెట్లు ఇస్తాయి. గెలుపు గుర్రాలు ఓలు అంటే అగ్రకులాలని అంటారు. బీసీలకు టికెట్ ఇస్తే గెలవరనే అపవాదం ఉంటుంది. 70% ఉన్నటువంటి మనం ఇవాళ గెలుపు అనేది సునాయాసంగా ఉండాలి. ఓటు మనదే, సీటు మనది నినాదంతో ఇవ్వాలి. మన ఓటు మనకే అనేది పోవాలి. మన ఓటు ద్వారా మన బీసీల ఆత్మగౌరవం, బీసీల ఐక్యతను ఇలా ఢిల్లీ దాకా వినిపించాలి. గతంలో ఇందిరాగాంధీ నిలబడ్డటువంటి మెదకు, ఒక తెలంగాణ ఉద్యమానికి గుండెకాయనటువంటి మెదకు నుంచి ఒక బీసీ బిడ్డని గెలిపించి ఇలా ఈ తెలంగాణలో బీసీల ఐక్యతను, బీసీ నినాదాన్ని ఇలా మెదక్ జిల్లా ప్రజలు, బీసీ ప్రజలు, అదేవిధంగా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, అగ్రకుల ప్రజలు ఒక బీసీ బిడ్డకు ఆదరించి అండగా నిలిచి గెలిపించి బీసీ నినాదాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.